ఈ రోజు ఒక భావోద్వేగం మహానాడు పండుగ అంటేనే. మహానాడు పండుగ ఈ రోజు మనం ఏసీ రూమ్ లో కూర్చొని మాట్లాడాం గానీ ఇంతకు ముందు మహానాడు పండుగ అంటే కిలోమీటర్ నడవటానికి తుండి గుడ్డలు పసుపు గుడ్డలు చేతులు చవటలు తుడుచుకుంటూ వచ్చిన సందర్భాలు మనం మర్చిపోలే. ఈ రోజు అక్కడ ఏం భోజనాలు పెడతారో భోజనాల గురించి మేము రాలేదు. మండు టెండర్లు రోహిణి కార్తెలు అంటే బండరాయలు కూడా పగిలిపోయి ఎండలో సైతం మహిళలు కూడా పుట్టింటికి వచ్చామని ఆనందంలో తీసుకొచ్చే పరిస్థితిని కూడా చాలా సందర్భాల్లో మనం చూసిన సందర్భం. అటువంటి మహానాడు ఈ రోజు మహిళలకు అంకితం చేసిన ఘనత కలిగిన నా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ లోనే కాదు తెలుగు మహిళలందరి తరపున నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకోవాలి. ఈ రోజు మహానాడు మహిళలకు అంకితం చేస్తున్నామని చెప్పాం గానీ ఆ రోజు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మహిళలకు ప్రాధాన్యత కలిగించిన వ్యక్తి. ఆ రోజు మహిళలకి ఆ రోజు మనందరికీ తెలుసు ఆస్తిలో సమాన వాటా హక్కు ఇవ్వాలి అని చెప్పి పుట్టింటిలోనే కాదు అత్తింటిలోనే కూడా గౌరవం పెంచిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఆ రోజు పద్మావతి యూనివర్సిటీ ద్వారా మహిళలను విద్యకు దగ్గరగా చేయాలి అనుకోవడం గానీ రాజకీయాలకు ఎక్కడో వంటింటి కుందేలుగా ఉండే మహిళలను బయటకు తీసుకొచ్చి రాజకీయాలుగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆ రోజు స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో రిజర్వేషన్లు కల్పించడం కానీ మళ్ళీ తిరిగి ఈ రోజు చట్టసభలలో సైతం 33% రిజర్వేషన్ ని ఎవరు కల్పించినా కల్పించకపోయినా దేశం మొత్తంలో మొట్టమొదటిసారిగా మహిళలకు అవకాశం ఇస్తున్న ఏకైకమైన పార్టీ ఏదైనా ఉందంటే అది మన తెలుగుదేశం పార్టీ. విమర్శకులకు ఒకటే హెచ్చరిస్తున్నా, విమర్శకులకి సవాల్ ఇస్తున్నా, మహిళలు ఓట్ల బ్యాంకుతో గెలిచేము మహిళా సాధికారత సాధిస్తామనుకున్న ప్రతి ఒక్క పార్టీ కూడా ఎస్ మా బాటలోకి రండి, మా బాటలో అనుసరించి మీ సత్తా ఏంటో చూపించే పరిస్థితి రావాలని చెప్పి నేను కోరుకుంటున్నా.